బ్రహ్మనిమంతనిక సుత్తంలోని ఒక ఆసక్తికరమైన తాత్విక సంభాషణ గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ సంభాషణ ఎవరి మధ్య జరిగిందంటే బుద్ధునికి ఇంకా తననే సృష్టికర్త అనుకునే బకబ్రహ్మ అనే ఒక శక్తివంతమైన దేవుడికి మధ్య. బకబ్రహ్మ ఏమన్నాడంటే తానే సర్వోన్నతుడినని. కాని బుద్ధుడు తన జ్ఞానం దాన్ని దాటి వెళ్ళిందని చెప్పి అతనికొక పెద్ద సవాలు విసిరాడు. మరి దీన్నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో? ఓ 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, బౌద్ధధర్మంలో సర్వం అనే మాటకు అర్థమేంటి అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, ఇలా మన 6 ఇంద్రియాలు, వాటితో మనం గ్రహించే ప్రపంచమన్నమాట. అంటే మనం చూసేది, వినేది, ఆలోచించేది, ఇవన్నీ. బుద్ధుని ప్రకారం ఈ ప్రపంచమంతా శాశ్వతం కాదు, నిరంతరం మారుతూనే ఉంటుంది. ఇక రెండవది, అహంకారాన్ని అంటే నేను అనే భావనను పూర్తిగా వదిలేయడం. ఇది చాలా ముఖ్యం. చూడండి, బుద్ధుడేమన్నారంటే నేను సర్వం కాదు, సర్వంలో నేను లేను, సర్వం నాది కాదు. అంటే ఆయన తనని తాను ఈ విశ్వం నుంచి పూర్తిగా వేరు చేసుకున్నారు. నేను ఈ ప్రపంచంలో భాగం కాదు, దానికి యజమానిని అంతకన్నా కాదు అని స్పష్టం చేశారు. చివరగా, ఉపరితలం లేని చైతన్యం అనే ఒక కాన్సెప్ట్. ఇది మన ఇంద్రియ ప్రపంచానికి అంటే ఆ సర్వం అనే పరిధికి కూడా అందని ఒక స్థితి. అంటే ఏ వస్తువు మీద ఆధారపడని ఒక స్వచ్ఛమైన చైతన్యమన్నమాట. బ్రహ్మ ఇంక పునర్జన్మ చక్రంలోనే చిక్కుకుపోయి ఉంటే బుద్ధుడు మాత్రం ఈ చైతన్యాన్ని అనుభూతి చెంది నిబ్బాణ అనే విముక్తిని పొందాడు. సో అంతిమంగా ఈ సంభాషణ మనకు చెప్పేది ఒక్కటే: సృష్టిలో అత్యున్నత స్థానంలో ఉండటం కాదు, ఆ సృష్టిచక్రం నుంచే బయటపడటం గొప్ప.